దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఎంతో ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్లో నటించిన తొలి పీరియాడిక్ యాక్షన్ చిత్రం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 24న థియేటర్లో రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఇక ఇప్పటికే యూఎస్ఏలో ఒక రోజు ముందుగానే ప్రీమియర్ షోస్ ప్రదర్శితం అవుతున్నాయి. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దక్షిణ భారతదేశంపై దండెత్తిన ఔరంగజేబు నుండి తమ సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు గోల్కొండ సుల్తాన్ బ్రిటిష్ వారి సాయం కోరతాడు. బదులుగా కోహినూర్ వజ్రాన్ని ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంటారు. అయితే ఔరంగజేబు చెంతనున్న కోహినూర్ వజ్రాన్ని దొంగలించేందుకు వీరమల్లుకి బాధ్యతలు అప్పగిస్తారు. వీరమల్లు గోల్కొండ సుల్తాన్కు సాయం చేసేందుకు ఎందుకు అంగీకరించాడు? ఆయన పథకం ఏంటి? హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే రూల్ తెచ్చారని దానిపై వీరమల్లు ఎలా తిరుగుబాటు చేశారన్నది ఆసక్తికరంగా ఉండబోతుందట. విజయవాడ సమీపంలోని కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం నిజాం నవాబ్ వద్దకు ఎలా వెళ్ళింది? వారి నుంచి బ్రిటిష్ వారికి ఎలా చేరింది? దాన్ని దొంగలించుకు రావాలనే పనిని వీరమల్లుకి నిజాం నవాబ్ అప్పచెప్పడం, దానికోసం వీరమల్లు చేసే పోరాటమే హరిహర వీరమల్లు కథాంశం. సినిమా మొదలైన 40 నిమిషాల తర్వాత ఆసక్తికరంగా మారుతుందని ఇంటర్వెల్కు ముందు వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం అంటున్నారు. గ్రాఫిక్స్ వర్క్ అద్భుతంగా ఉందని అటు బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ సీన్స్ బాగున్నాయని అంటున్నారు. పవన్ కళ్యాణ్ చేసే ఫైట్స్, కత్తి విన్యాసాలు, డైలాగ్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని తెలుస్తుంది. సీక్వెల్పై ఆసక్తి పెంచేలా క్లైమాక్స్లో ఓ ట్విస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్. పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమా ఓ పండగలా ఉంటుందని, క్లైమాక్స్ అయితే అసలు ఊహించని విధంగా ఉంటుందని సమాచారం. మొత్తానికి యూఎస్ఏలో ప్రీమియర్స్ ద్వారా మెగా బ్లాక్ బస్టర్ పాజిటివ్ రెస్పాన్స్ను అందుకున్న ఈ సినిమా మరి జూలై 23 అర్ధరాత్రి నుండి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ మొదలు కానున్నాయి. మరి మన తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు ఎలాంటి టాక్ను సొంతం చేసుకుంటుందో వేచి చూడాల్సిందే. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.